ఇప్పుడే కొంతమంది మాకు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. దీని గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడాలన్నా అంటూ మాకు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. దాంట్లో మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పెద్ద బైబిల్ చేతిలో పట్టుకొని చర్చిలో పులిపీట్ అంటారండి. పులిపీట్ అంటే కేవలం పాస్టర్లు మాత్రమే అక్కడ ప్రసంగిస్తారు. ఆ పులిపీట్ ఎక్కి ఆయన ప్రసంగించినట్టు తెలుస్తుంది. దీని గురించి మేము రీసెర్చ్ చేస్తే సంవత్సరం క్రితం ఒక చర్చిలో క్రిస్మస్ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు యేసుక్రీస్తు గురించి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదంతా కూడా మీకు సోషల్ మీడియాలో ఒరిజినల్ దొరుకుతుంది. ఆయన పెద్ద బైబిల్ పట్టుకున్నారు. అలాగే పాస్టర్ చెప్పాల్సినటువంటి ప్రసంగం చెప్పాల్సినటువంటి పులిపీట్ అంటారు. ఆ పులిపీటి దగ్గరికి వచ్చి బైబిల్ గురించి ఆయన యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి వివరించినట్టు తెలుస్తుంది. కింద కామెంట్లు, ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఈయన మత ప్రచారం చేస్తున్నట్లే కదని కింద కామెంట్లు చేస్తున్నారు. యేసుక్రీస్తు గురించి ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు బైబిల్ వాక్యం పట్టుకొని చాలాసార్లు యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి అండి మీరు అబ్జర్వ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పొలిటీషియన్ ఎక్కువ సార్లు యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారేనండి. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను బాప్టిజం కూడా తీసుకున్నాను అన్నారు. మరొక సందర్భంలో నా ఫ్యామిలీ ప్యూర్ క్రిస్టియన్స్ అన్నారు. మీకు తెలుసా, పవన్ కళ్యాణ్ గారు యేసుక్రీస్తు వారి సినిమాలో నటించడానికి కూడా అంగీకరించారు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఇన్ క్రిస్టియన్ మూవీ అని కొట్టండి. యేసుక్రీస్తు వారు నటించేటువంటి మూవీలో కూడా ఆయన ఒక పాత్ర అనేది చేయబోయారు. అది ఒరిజినల్ వీడియో మీకు దొరుకుతుంది. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కింద కామెంట్లు, యేసుక్రీస్తు పేరు ఎందుకండి ఎత్తుతున్నారు, బైబిల్ ఎందుకు పట్టుకున్నారండి, ఇది మత ప్రచారం పవన్ కళ్యాణ్ గారు అంటే కింద కామెంట్లు చూడండి. ఇది మత ప్రచారం ఎలా అయింది? ఆయనకి యేసుక్రీస్తు అంటే ఇష్టం అండి. ఎన్నో సందర్భాలు చెప్పారు, నాకు యేసయ్య అంటే ఇష్టం, నాకు యేసయ్య అంటే ఇష్టం అని మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే నేను బాప్తిజం తీసుకున్నానని చెప్పారు. ఆయన బైబిల్ వాక్యాలు ఎన్నోసార్లు చెప్పారు. బైబిల్ పట్టుకొని బైబిల్లో ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, ఈ వాక్యం ఆయన పర్సనల్. అది ఆయన యేసుక్రీస్తు అంటే ఇష్టం అంటే ఆయనకి పర్సనల్. ఆయన యేసుక్రీస్తుని ఇష్టపడి ఆయన ఒక సినిమానే చేయబోయారు పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసా, పవన్ కళ్యాణ్ ఇన్ క్రిస్టియన్ మూవీ అని కొట్టండి. ఆయన యేసుక్రీస్తు వారి మూవీలో ఒక పాత్ర